అలాంటి కళాపిపాసులైన దర్శక నిర్మాతలు మన మధ్య ఉన్నారు. వాళ్ళు జపాన్లో ఉన్న తెలుగు టాలెంట్ను తెలుగు తెరకు పరిచయం చేయడానికి గుబిల్లుతున్నారు, ఆడిషన్స్ చేయిస్తున్నారు. ఆడిషన్స్కి రావడానికి మీరు సిద్ధమా? వన్స్ అగైన్ మీరు సిద్ధమా? గురువు గారు పాయే 9 సినిమాలు పాయే. ఈ రోజుల్లో చిన్న బడ్జెట్ సినిమాలు చూస్తే ఎవరు చూస్తారు చెప్పండి? పైగా మీరు చేసే సినిమాలు మీకు తప్ప ఎవరికి అర్థం కాదు. అదేంట్రా అంటే ఆడియన్స్ రేంజ్ పెంచే సినిమాలు అంటారు. మీ ప్లాన్ ఏమో ఆడి రేంజ్, బడ్జెట్ ఏమో నానో రేంజ్. ఏంటోనయ్యా, ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో అందరూ నన్ను బ్యాడ్ డేస్కి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారు. మనకి మంచి రోజులు వస్తాయి, మనం కూడా బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తీస్తాం. ప్రొడ్యూసర్ దొరకాలయ్యా. ఇక్కడ డైరెక్టర్ ఎవరా? డైరెక్టర్ పూర్నాయక్ ఈయనయ్యా. పూరి జగన్నాథుడి స్టైల్ని, వివి వినాయకుడి మాస్ని మిక్సీలో వేసి ముద్దగా చేసిన అపర డైరెక్టర్ పూర్నాయక్ ఈయనయ్యా. ఆహా, జనాలకు తెలిసిన దిల్ రాజులో దిల్ని, భారీ బడ్జెట్ సినిమాలు అశ్విని దత్తులో దత్ని, ఇద్దరిని కలిపితే దిల్ దత్ ఇక్కడ. ఏంటోనయ్యా, ఎవరెవరో 10-15 లక్షలు పట్టుకొని సినిమాలు తీసేద్దామని ఎర్ర బస్ ఎక్కి వచ్చేస్తా ఉంటారు. ఎక్కడ అవుతాయి? ఒక 100 కోట్లతో లో బడ్జెట్ సినిమా ఒకటి తీసి నా ప్రొడక్షన్ కంపెనీని పైకి లేపాలా? లేపేద్దాం సార్, పనిలో పని 10 లక్షలైనా రావా? హలో, లేపేద్దామంటే అమ్మక తొప్పేద్దామని కాదు, అభివృద్ధిలోకి తేవాలని సార్ ఉద్దేశం. ఇంతకీ మీ దగ్గర మంచి విషయం ఉన్న స్టోరీ ఏమన్నా ఉందా? భలే తయారుకొచ్చారు దిల్జత్ గారు. ఇప్పుడు మన స్టోరీ, మన సినిమా ఒక మంచి రింగ్తో. హలో, చిరంజీవి గారా? అయ్యో సార్, ఎందుకు సార్? చరణ్ బాబుతో సినిమా ఖచ్చితంగా చేస్తాను సార్. ఇప్పుడు దిల్జత్ గారి సినిమా ఒప్పుకున్నానండి. ఉంటాను సార్. మెగాస్టార్. అబ్బో, ఎంతకీ మీరు ఎలాంటి సినిమా తీద్దాం అనుకుంటున్నారు? ఒక మంచి ఫీల్ ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీయాలి. భలే టైంకి వచ్చారండి మీరు. ఒక మంచి సినిమా తీద్దామని ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవ్వరికి రాని ఐడియా మీకు వచ్చింది. 2 నెలల్లో మీ బాక్స్ మీ చేతుల్లో పెడతాం. బ్లాక్ బస్టర్ హిట్, మీ బాక్స్ బద్దలైపోతుంది సార్. మన దిల్దత్ గారు రెడీ చేసిన మూవీ చెప్పండి సార్. గుడ్ ఐడియా. చూడండి దిల్దత్ గారు, మన సినిమాలో హీరో రిచ్, బాగా రిచ్, కానీ బిజినెస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు వాళ్ళ సొంత ఊరు వెళ్ళి ఆ ఊరిని దత్త తీసుకుంటాడు. ఓ, సైకిల్ దొక్కుంటాడు, బేర్ల కంపెనీని మోయించేస్తాడు. ఆ తర్వాత అదే ఊళ్ళో హీరోయిన్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. శ్రీమంతుడు సినిమా కదయ్యా ఇది, మహేష్ బాబుతో వచ్చింది. సూపర్ హిట్ అయింది కూడాను. పార్ట్ 2 తీద్దాం సార్, హిట్ అవుతుంది. మంచి సినిమా అన్నారు కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మన సినిమాలో హీరో స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ తీసుకొని అన్ని శుభ్రం చేస్తుంటాడు. అదే కాలువలు, రోడ్లు, టాయిలెట్లు. ఓహో, పార్ట్ 2 బాగుందా? స్టోరీ లైన్ బాగానే ఉంది. మరి క్యారెక్టర్లు, టెక్నీషియన్లు, వీళ్ళ సంగతి ఏంటి? చూడండి దిల్జత్ గారు, మన సినిమాకి కావాల్సిన హీరో, హీరోయిన్, విలన్, మ్యూజిషియన్స్ అందరూ మన దగ్గర ఉన్నారు. ఓహో, వాళ్ళు మన వాళ్ళ రమ్మనయ్యా. అలాగే సార్.
మన శ్రీశైలం దాదా వచ్చేస్తున్నాడు సార్. ఎవడా ఈ దాదా? మూవీ ఇండస్ట్రీలో ఈయనకేం పని? కన్నుతో చూస్తే ఆర్డర్, గన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనాలకి గన్నంటే భయం, గన్నుకు నేనంటే భయం. జనాలు నా సినిమా చూడకపోతే కబర్దాం. వెల్కమ్ టు సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్న. మీకున్న బ్యాక్గ్రౌండ్ కి మీరు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అన్న. ఓయ్, నాకుంది బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్గ్రౌండీలు. నా 4వ మర్డర్ సినిమాలో చేసిన, మిగతా సినిమా టైం పాస్ కోసం చూసిన. గబ్బర్ సంది సినిమాలంటే ఇంట్రెస్ట్. అన్నా మనది అట్లాంటి సినిమా కాదన్నా. మన సినిమా మంచి రొమాంటిక్ సెంటిమెంట్ ఫీల్ ఉన్న సినిమా అన్నా. ఫీల్ కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అన్నా మస్తుగా చెప్పినావు అన్నా. ఓయ్, ఈ సినిమాలో మా అన్న పాటలు కూడా రాస్తాడు, జాగ్రత్త. ఏంది అన్న పాటలు కూడా రాస్తాడా? ఓయ్, ఈ సినిమాలో పాటలు నయ్యి ఉంటే గన్నుకు బదులు పెన్ను ఉంటుంది, లేకపోతే నీ తలలో బుల్లెట్ ఉంటుంది. సమజైందా? అన్నా శ్రీశైలం అన్న, మీరు సంతోషంగా వెళ్ళిరండి. ఈ సినిమా మొదలైన తర్వాత మేము పిలుస్తాం. ఆ, ఆ, ఆ. అమ్మయ్యా, ఎవడా వీడు? ఓయ్, ఓయ్ అని ఆంబోతులా కలుస్తున్నాడు. వీడు మన సినిమాకి ఏం పనికి వస్తాడు డైరెక్టర్? సార్ పనికొస్తాడు సార్. ఇక్కడ విషయం ఏంటంటే మన సినిమాకి కావాల్సిన కత్తులు, బాంబులు, రౌడీలు ఏవి రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు, అన్ని వీడి దగ్గర ఉంటాయి. వేసుకోండి, మనకి కాస్ట్ కటింగ్ అంతేనట? నో ప్రాబ్లం. ఓకే, సరే అయితే కానిచ్చేద్దాం. అమ్మయ్యా, చూడు బాలు సార్ వీళ్ళ సెట్ అయిపోయాయా. అలాగే సార్. ఇప్పుడు మ్యూజిక్ కి వెళ్ళి మన రెహమాన్ రాజన్ రమ్మనయ్య. ఓ భలే సార్. సార్ ఆ గాంధవ గొంతు మన రెహమాన్ రాజే సార్, పిలవాల్సిన అవసరమే లేదు, వచ్చేస్తాడు. నమస్కారము సార్. మా గురువు గారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మ్యూజిక్ తో జనాలను చంపేస్తారు. ఏంటండి డైరెక్టర్ గారు, ఇందాక వాడు దాదా వచ్చేమో తనలో బుల్లెట్ దించుతున్నాడు, వీడేమో మ్యూజిక్ తో చంపేస్తా అంటున్నాడు. ఏంటండి వీళ్ళు ఏం పనికి వస్తారండి ఇలాంటి వాళ్ళు? ఏమండి, ఈ మధ్య మీరు మా గురువు గారు చేసిన నూనె యాడ్ చూసినట్లేదు, చాలా పాపులర్ అయ్యింది. గురువు గారు ఆ నూనె యాడ్ ఒకసారి అందుకోండి. నూనె యాడే కదా? ఓకే, రెడీ. నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె, కంది నూనె, శనగ నూనె, నా నూనె నీ నూనె, పత్తి నూనె, ఫ్రూట్ నూనె, నా నూనె నూనె. ఇందులో నూనె తప్ప ఏముందా? అంటే నూనె యాడ్లో నూనె కాక వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు ఉంటాయటండి. అది పాయింటే. ఓకే డైరెక్టర్, మన సినిమాలో ఫస్ట్ సీన్కి సాంగ్ కంపోజ్ చేయమని చూద్దాం, కుదిరితే పెట్టుకుందాం. చూడే రెహమాన్ రాజా, నేను ఒక సన్నివేశం చెబుతాను, దానికి ట్యూన్ పెట్టు. ఒక ఊర్లో హీరో హీరోయిన్ ఉంటారు.
హీరోయిన్కి ఉద్యోగం వచ్చి ఊరు వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో వెళ్ళి ఈ ఊరు మనది, ఈ వాడ మనది, ఎల్లవాక అంటాడు. ఈ సిచ్యువేషన్లో నుంచి ఒక ట్యూన్ కట్టబోయా. హీరోయిన్ బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. అబ్బా సూపర్ సీన్ సార్, టీం వచ్చేసింది. ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఇది నారాయణమూర్తిదిరా. నారాయణమూర్తి ఆయన ఎప్పుడు కొట్టేశాడండి? అట్లా కాదయ్యా రెహమాన్ రాజా, ఏఆర్ రెహమాన్ లాగా మోడర్న్గా ఉన్నాడయ్యా. చెప్పలే మరి, చెప్తా చేస్తా కదా. ఓకే రెడీ. ఈ ఊరు మనదేలే, ఈ వాడ మనదేలే, ఈ ఊరు వాడ రెండు మనవేలే. యో 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 యో. పోలా అదిరిపోలా. డైరెక్టర్ గారికి అదిరినట్లేదు. మీరు రాజా గారు, మీరు మన ఆర్జీ గారి లాగా, అదే రమణ గోగురు లాగా కాస్త ట్రెండీగా పాడండి. నీకు రమణ గోగుల్లా కావాలి. గురువుగారు మరీ ఎక్కువ ఆలోచించకండి, ఒరిజినాలిటీ వచ్చేస్తుందేమో. ఛాన్సే లేదు, ఏమి రాదులే ఇక్కడ. ఏమైనా ఉంటేగా. తారారే ఆ గిటారు తారారే, టిన్ 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 తరారా టిన్ టిన్ టిన్. హే పిల్ల ఈ ఊరు మనదేలే, ఈ వాడ మనదేలే, ఈ ఊరు మనదేలే, ఈ వాడ మనదేలే. హే బేబీ డోంట్ గో ఎనీవేర్, దిస్ మన కంట్రీ మన విలేజ్, కమ్ బ్యాక్ పెట్టబేడా. ఏది ఏమైనా ఫీల్ లేదు, ఇందులో ఫీల్ లేదయ్యా. ఎస్ఏ రాజ్ కుమార్ లాగా ఫీల్ ఉండాలయ్యా. గురువుగారు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి గురువుగారు. ఇండస్ట్రీలో నన్ను కూడా ఎదగనివ్వండి గురువుగారు. ఓకే కానీ ఈ ఊరు మనదేలే, ఈ వాడ మనదేలే, ఈ ఊరు ఈ వాడ రెండు మనవేలే. ఎనియల్లో 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 ఎనియల్లో. బాగుందా? ఇది బాగుంది. కంటిన్యూషన్ లో ఇంకో సాంగ్ కూడా చేయించు. చూడు రెహమాన్ రాజా, ఇంత చెప్పినా మన హీరోయిన్ బస్సు ఎక్కి ఊరు వెళ్తుంది. బస్సుకు మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది. హీరోయిన్ తల్లిదండ్రులు ఏడుస్తుంటారు. ఊరంతా శోక సముద్రంలో ఉంటుంది. ఈ ప్యాథటిక్ మూడ్ లోంచి ఒక ట్యూన్ కట్టాయి. హీరోయిన్ బస్ యాక్సిడెంట్, ఊరంతా శోక సముద్రమా. గురువుగారు పాడమన్నారు, ఏడమనలేదు. పాదం ఎట్టుపోతున్నా పైన మీద పైన, అడుగు తడబడుతున్నా నేను లేనా. హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. రే ఊరంతా శోక సముద్రం, అందరూ ఏడుస్తున్నారు, నువ్వేమో హ్యాపీ డేస్ అని పాడుతున్నావు. ఏంటయ్యా డైరెక్టర్, ఏం ఇలా అయితే ఏం చేస్తారు వీళ్ళు? ప్రొడ్యూసర్ గారు, మన సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంది, ఆడియన్స్ కి హ్యాపీ ఫీల్ రావాలని. ఓ సెకండ్ హీరోయిన్ ట్విస్టా, ఇదేదో బాగుంది. ఓకే రెహమాన్ రాజా, మా సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే, మూవీ స్టార్ట్ అవ్వగానే పిలుస్తాము, వెళ్ళరా. గురువు గారు ఇంకో సినిమా మీ ఖాతాలో. అమ్మయ్యా, మ్యూజిక్ కి మన రెహమాన్ రాజా సెట్ అయిపోయాయా. ఇప్పుడు మన ఆర్టిస్ట్ పరమానందాన్ని పిలిపించు. పరమానందం సార్, అలాగే పరమానందం గారు. నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి. నా పేరు పరమానందం అండి. ఏమైనా అనుభవం ఉందా? అమలాపురం హాలీవుడ్ ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నాను సార్.
అమలాపురంలో హాలీవుడ్డా? అబ్బా, యాక్టింగ్ అంటే అంత ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ ఉండబట్టే కదండి చేసినప్పుకి ఈ రోజు కూడా ఇంట్రెస్ట్ కడుతూనే ఉన్నాను. ఓహో, చూడయా పరమానందం, వెళ్ళి ఆ కెమెరా ముందు 2 డైలాగులు చెప్పబోయా. ఓకే సార్. అమ్మయ్యా, నా అప్పులన్నీ తీరిపోయినట్టే. బాబు, కెమెరా అక్కడ ఉంది. సార్, ఇది ఆన్ చేసే ఉందా? ఆటలోనే ఉంది, చెప్పవయ్యా. సార్, ఇదేదో ఎదిగి ఆరిపోతుంది సార్. ఏంటయ్యా ఇంత అమాయకంగా ఉన్నావు? ఏం పనికి వస్తావయ్యా? ఎలా ఇండస్ట్రీలో ఎదుగుతావు? అమితాబ్ బచ్చన్ కూడా మొదట్లో దేనికి పనికిరామన్నారు సార్. అబ్బా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. చూడయా పరమానందం, నువ్వు నీ టాలెంట్ చూపించాలయా. భార్యాభర్తల అనుబంధం గురించి ఓ మంచి డైలాగ్ చెప్పబోయా. పెద్దరాయుడులో లాగా. ఓకే సార్. అసలు భార్య అంటే ఎవరుకున్నావురా? 3 ముళ్ళ బంధంతో నువ్వెవరో తెలియకుండా మీ ఇంటికి వచ్చి నేను ఏడిపించేదారా భార్య అంటే? అలాంటి భార్య ఏడిపిస్తే ఎక్కిళ్ళు పెట్టి ఏడవాలి కానీ కంప్లైంట్ చేస్తావారా? స్త్రీ అంటే ఇస్త్రీ పెట్ట కాదురా, అంతకంటే గొప్పది. ఇస్త్రీ పెట్ట నిప్పులుంటేనే కాలుతుంది, కానీ ఎల్లప్పుడూ చిటపటలాడేదేరా భార్య అంటే. అసలు భార్యాభర్తల బంధం గురించి బాహుబలి కాలకేయుడు ఏమన్నాడు తెలుసా? Tapos crack ko'y kinimpumla. Mohino sukulkasa. Nuno pizza. Sukuwe. Nimbahte. Saratrama. Mas kumbinsa kikinim. అని అన్నాడు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చూసిన సినిమా. తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే లేదనుకుంటే క్షమించు. సార్, బాగా చేశానా? బాబు, ఈకంత పంచు కోసం తోకంత డైలాగ్ చెప్పావు. డైరెక్టర్ పనికొస్తాడంటావా మనకి? పనికొస్తాడు సార్, టాలెంట్ ఉంది, టాలెంట్ బయటికి తీద్దాం సార్. చూడు పరమానందం, సినిమా స్టార్ట్ అవ్వమని పిలుస్తాం, నువ్వు వెళ్ళరావయ్యా. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా. ఇప్పుడు మన సార్, హీరోకి సంపత్ ఎలా ఉంటుందంటావు? ఎక్కడున్నాడు పిలు? అలాగే సార్, పిలిచేద్దాం. హీరో సంపత్ గారు. కాటమరాయుడా కదిరి నరసింహుడా. కాటమరాయుడా కదిరి నరసింహుడా. కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఎక్కైనా ఎక్కడా నిన్నేనా మీకురా. ఎక్కైనా ఎక్కడా నిన్నేనా మీకురా. ఏయ్ క్రిష్, ఎక్కడ గొడుగు తెరవాలి కాదయ్యా, ఎక్కడ ముయ్యాలో తెలిసి ఉండాలి. ముయ్. డైరెక్టర్ డైరెక్టర్ ఎవరా ఈయన? ఇంత పెద్ద పొట్ట వేసుకొని మన ముందు కుప్పి గంత వేస్తున్నాడు. సార్, ఫేమస్ హీరో సార్, సంపత్ గారు సార్. హీరోనా? ఈయనే అవుటర్ రింగ్ రోడ్ లో టైర్లకు పంచర్లు వేసుకున్న వాళ్ళ ఉన్నాడయ్యా. ఈయన హీరో ఏంటయ్యా? ఏయ్, ఎవరనుకుంటున్నావు ఇక్కడ? సంపత్, స్టమక్ స్టార్ సంపత్. సినిమాల్లో 6 ప్యాకులు చేసిన హీరోలు చూసి పిల్లలు నాన్న ఈ ఫ్యామిలీ ప్యాక్ ఏంటి అని అడిగితే సమాధానం చెప్పలేక, డైటింగ్లు చేసి పొట్ట తగ్గించలేక బాత్రూముల్లో గోడలు పట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న ప్రతి ఒక్కడు ఈ స్టమక్ స్టార్ ఫ్యాన్ ఇక్కడ. వీళ్ళందరికీ రోల్ మోడల్ నేనే.
సార్ చాలా ఫేమస్ సార్ ఈయన 100 సినిమాలు పైగా తీశారు సార్. ఫ్లాప్ హిట్టా? సార్ అది మనకు తెలియదు, అన్ని ప్రసాద్ ల్యాబ్ లోనే ఉన్నాయి, ఇంకా రిలీజ్ కాలా. ఇంతకీ మన డైరెక్టర్ మన సినిమాలో మన టైటిల్ సాంగ్ కి మంచి బ్రహ్మాండమైన డాన్స్ ఉండాలయ్యా. మరి మన స్టమక్ స్టార్ వల్ల అంత పెద్ద డాన్స్ అవుతుందంటావా? సార్ మన లారెన్స్ ఎక్కడ ఉన్నాడు సార్? 4 స్టెప్లు ఇస్తే పోలే. లారెన్స్ చూడు లారెన్స్, ఇప్పుడు మన సినిమాలో టైటిల్ సాంగ్ కి స్టెప్స్ కంపోజ్ చేశాను. ఏం పర్లేదు, ట్రై చేయి, వస్తుంది. ఓకే స్టార్ట్ చేయండి. ఓకే టేక్. ఓకే టేక్. బాగా చేశానా? బాగా చేశాను. సార్ లాస్ట్ కొంచెం అలా లారెన్స్ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావమ్మా? ఇక్కడండి మన హైదరాబాద్ అమెరికా ఇక్కడ డైరెక్ట్ గారు ఏదో చేంజ్ ద స్టెప్స్ ఆర్ చేంజ్ ద మాస్టర్. చూడాలి లారెన్స్, ఈ స్టమక్ స్టార్ మనం చెప్పి చేయడే, ఆయనకు వచ్చిందే ఆయన చేస్తాడు. ఆయన ఎప్పుడు చేసే ఆ గోడ పిడకలు కొట్టే స్టెప్, ఆ తొట్లో నీళ్లు పోసుకునే స్టెప్ కలిపి చేయించమయ్య. ట్రై చేయి, వస్తుంది. రీటేక్. సూపర్ సార్. ఏమయ్యా ఎంత టాలెంట్ పెట్టుకోండి. ఆ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి స్టెప్స్ కంపోజ్ చేస్తే ఇంకా పైకి వస్తావా? థ్యాంక్ యూ లారెన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది డైరెక్టర్, డాన్స్ బాగా సెట్ అయింది. కానీ మన సినిమాలో మంచి పంచ్ డైలాగ్ కూడా ఉంటుంది కదా, అది సినిమాకి హైలైట్. మరి మన స్టమక్ స్టార్ అవుతుందంటావా? అవుతుంది సార్, అవుతుంది. సంపత్ గారు, మన సినిమాలో ఓ డైలాగ్ ఉంది సార్, చాలా పవర్ఫుల్. చెప్పండి చేద్దాం. ఉరుము ఉరినప్పుడు చూడు, ఉరుము ఉరినప్పుడు చూడు, మెరుపు మెరిసినప్పుడు చూడు, చునాపించినప్పుడు చూడు, కానీ నేను వస్తున్నప్పుడు మాత్రం నువ్వు చూడలేవు. ఈ ప్రేమ మధ్యించడానికి పుడతాడు ఒకే ఒక్కడు, అదే నేను. కిషోర్ కొంచెం వాటర్ ఏమో. డైరెక్టర్ గారు ఇంకొకసారి చెప్పండి. ఉరుము ఉరినప్పుడు చూడు, మెరుపు మెరిసినప్పుడు చూడు, చునాపించినప్పుడు చూడు, కానీ నేను వస్తున్నప్పుడు నువ్వు చూడలేవు. ఈ ప్రేమ మధ్యించడానికి పుడతాడు ఒకే ఒక్కడు, అదే నేను. డైరెక్టర్ గారు ఒక చిన్న డౌట్, ఇది క్రేన్ షాట్ తీస్తారా లేకపోతే లాంగ్ షాట్ తీస్తారా? సార్ మనం కొత్త కెమెరాతో క్లోజ్అప్ లో తీద్దాం సార్. క్లోజ్అప్? ఎస్. సరే అయితే చెప్తాను, ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయండి. అలాగే సార్. రెడీయా? ఎస్ సార్. ABCDEFGH IJKLMNOPQ ఇచ్చి సంచి గౌరవ్ కట్. సార్ ఏం చెప్పినారు సార్? డబ్బింగ్గా మేనేజ్ చేసుకోవయ్యా, అన్నీ నేనే చెప్పాలి. క్రిష్, మన డేట్స్ తర్వాత మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని మాట్లాడు. ఓకే? కంపల్సరీ.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 పిజ్జాలు 4 బర్గర్లు, లంచ్ 2 చికెన్ బిర్యానీ 4 మటన్ బిర్యానీ, రాత్రి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోండి. ఏంటా డైరెక్టర్ క్యారవాన్ లో కూర్చున్నలా పొట్టలు పెంచడమే కానీ ఏం పని చేస్తాడో అర్థం కావట్లేదు ఈ స్టమక్ స్టార్. టాలెంట్ ఉంది సార్, నో ప్రాబ్లం. పొట్టదే ఉందండి, మీరు వద్దనుకుంటే గ్రాఫిక్స్ లో తీసేస్తాం. అంతేనట అంటే బాగుందయ్యా, క్యారెక్టర్లు అన్ని బాగా సెట్ అయినాయి, స్టోరీ లైన్ కూడా బాగుంది. మనం సినిమా స్టార్ట్ చేసుకోవచ్చా? ఇంకా ఫస్ట్ కాపు వచ్చిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ 100 కోట్లు తీసుకొని క్యారెక్టర్లకు అందరికి అడ్వాన్స్ ఇచ్చేసి సినిమా తొందరగా మొదలు పెట్టండి. బాలు సార్, మన వాళ్ళకి పంచేమయ్యా. అలాగే సార్. ఆర్టిస్టులు అందరూ వచ్చి అడ్వాన్స్ తీసుకోవాలి. సార్ ఫ్రెష్గా ఉన్నాయి సార్. సార్ పాత నోట్లా ఏంటా పాత రోడ్లు తెచ్చావు? పాత రోడ్లు అంటే 2016 ప్రింట్ చేసి ఉంటుంది చూడు, అన్ని 100 కోట్ల 1000 కోట్ల 1000 కోట్లు 100 కోట్లు అన్ని 1000 నోట్ల కట్టలే. 1000 నోట్ల డిసెంబర్ 31 అయిపోయింది, మార్చి 31 కూడా మొన్ననే అయిపోయింది. ఇంకేం చేసుకుంటావేంటి? ఈ డిసెంబర్ మార్చుకోవాలంటే ఇక్కడ నావయ్యా, ఇక్కడ నావా, వెళ్దా. ఎవరు సార్ మీరు? డాక్టర్ అమరాం, హోమా స్పెషలిస్ట్. ఎందుకు వచ్చారండి? నా మోడీ గారి పెద్ద నోట్ల రద్దుతో హోమాలో వెళ్ళిపోయాడు, ఇప్పుడే వచ్చాడు. మా ట్రీట్మెంట్ కంప్లీట్ కాలే, మా బిల్లు పే చేయలే ఇంకా. డాక్టర్ గారు, మీరన్నా చెప్పి తీసుకోండి, లేకపోతే పాత రోడ్డు ఇస్తాడు. పాయే, ఈ సినిమా తీయకుండానే పాయే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే